ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా చాలా ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అంటే ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, మీకు ఉపయోగపడే మెటీరియల్ కానివ్వండి, ప్రతిదీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిగ్రీ, ఇంటర్ అంటే ఏ స్టూడెంట్స్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీకు పనికొచ్చే ప్రతి సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఈరోజు నేను డిగ్రీ స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన అప్డేట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనకు ఆర్బీఐ 90 క్విజ్ అని రీసెంట్గా మనకు ఆగస్టు 20న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ లాంచ్ చేయడం జరిగింది. మనకు భారతదేశంలో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇది సెంట్రల్ బ్యాంక్, ఇది ఇండియాలో మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని ఇది నియంత్రిస్తుంది. 1934 యాక్ట్ ప్రకారం 1935 ఏప్రిల్ 1న మనకు ఆర్బీఐని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముంబై కేంద్రంగా. మరి ఇప్పుడు 2024 అందుకే 1935 నుంచి 2024 ఆర్బీఐ 90 క్విజ్ 90 సంవత్సరాల సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్విజ్ కంటెస్ట్ మొత్తం నేషన్ వైడ్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో పార్టిసిపేట్ కావాల్సింది ఎవరు అంటే ముఖ్యంగా ఆయా కాలేజీలలో డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళు బీటెక్ కావచ్చు, ఇంకేదైనా డిగ్రీ ఈక్వల్ టు డిగ్రీ క్వాలిఫికేషన్, డిగ్రీ పర్సూయింగ్ స్టూడెంట్స్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే వారి కాలేజీ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక కాలేజీ నుండి ఎంతమంది అయినా ఎన్ని టీమ్స్ అయినా పాల్గొనవచ్చు. ప్రతి టీంలో 2 స్టూడెంట్స్ ఉంటారు. మీరు మీతో పాటు ఇంకొకరిని మీరు అటాచ్ చేసుకొని ఇందులో ఈ క్విజ్ కాంటెస్ట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను నేను. ఇక్కడ మీకు ప్రైజెస్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ మీకు ఇది 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఏమో కంట్రీ వైడ్ ఆన్లైన్ క్విజ్, మీరు ఫస్ట్ ఆన్లైన్ మోడ్లోనే అటెండ్ అవుతారు. మీ మొబైల్ ఫోన్ నుంచి కూడా మీరు అటెండ్ కావచ్చు. ఇక్కడ మీకు 36 క్వశ్చన్స్ ఇస్తాడు. 15 మినిట్స్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ 36 క్వశ్చన్స్కి. సో మీకు ఇక్కడ ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్తారు. స్టేట్ లెవెల్లో మాత్రం ఫిజికల్ మోడ్ ఉంటుంది. మళ్ళీ స్టేట్ లెవెల్లో టాపర్స్ అంతా మీకు జోనల్ లెవెల్కి వెళ్తారు. మొత్తం ఇండియాలో 5 జోన్స్ చేసినారు, ప్రతి జోన్లో కొన్ని స్టేట్స్ నుంచేసి. ఆ జోనల్ లెవెల్ విజేతలు నేషనల్ లెవెల్కి వెళ్తారు. ఇక్కడ స్టేట్ లెవెల్లో ప్రైజెస్ ఉన్నాయి, మీకు జోనల్ లెవెల్లో ప్రైజెస్ ఉన్నాయి, మరియు నేషనల్ లెవెల్లో ప్రైజెస్ ఉన్నాయి. ఒకవేళ నేషనల్ లెవెల్లో గెలిస్తే మీరు 10 lakhs బహుమతి మీరు తీసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ప్రతి స్టేజ్లో మనకు ప్రైజెస్ ఉన్నాయి. చాలా ఎక్కువ మొత్తంలో మీకు క్యాష్ ప్రైజ్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకసారి డీటెయిల్గా ప్రతి క్వశ్చన్ మనం ఇక్కడ చూద్దాం, ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది. మీరు ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఆర్బీఐ క్విజ్. ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 చెప్పాను ఇందాకనే, April 1st, 1935. దిస్ ఇయర్ మార్క్స్ ద 90th యానివర్సరీ. ఈ సందర్భంగా ఈ క్విజ్ ప్రోగ్రామ్ ఆర్బీఐ 90 క్విజ్ పేరిట ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక ఎవరు పార్టిసిపేట్ కావచ్చు అంటే దీంట్లో ఓపెన్ టు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ మోర్ దాన్ 25 years ఏజ్ ఆన్ September 1, 2024. 2024 సెప్టెంబర్ 1 నాటికి 25 సంవత్సరాలు దాటని వారు, అంటే 20 సంవత్సరాల లోపే మీ ఏజ్ ఉండాలి. వారంతా కూడా అక్రాస్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ స్టడీ త్రూ కాలేజెస్ లొకేటెడ్ ఇండియాలో ఉన్న ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయినా పాల్గొనవచ్చు. 25 years లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్. ద కాంపిటీషన్ ఈజ్ ఓపెన్ టు స్టూడెంట్స్ హూ ఆర్ ఇండియన్ సిటిజన్స్. నెక్స్ట్, మరి దీనికి ఏమైనా ఫీజు ఉంటుందా అప్లై చేయాలంటే? నో పార్టిసిపేషన్ ఇన్ ద ఆర్బీఐ 90 క్విజ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఎలాంటి ఫీజు అవసరం లేదు, డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ క్విజ్? ఈ క్విజ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది చూడండి. ఇందాక చెప్పిన 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ కంట్రీ వైడ్ ఆన్లైన్ క్విజ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్లైన్ మోడు. తర్వాత స్టేట్ లెవెల్ రౌండ్ ఉంటుంది. ఎవరైతే ఈ ఫస్ట్ పేజ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆన్లైన్ రౌండ్, వెల్ అడ్వాన్స్ ఇన్ పర్సన్, స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్. స్టేట్ లెవెల్లో మాత్రం ఇన్ పర్సన్ ఫిజికల్ మోడ్లో ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జోనల్ లెవెల్ రౌండ్, స్టేట్ లెవెల్ విన్నర్స్ విల్ కాంపిట్ ఎట్ జోనల్ లెవెల్స్. మీకు స్టేట్ లెవెల్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు జోనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే 5 స్టేట్స్ కలిపి, మొత్తం 5 జోన్స్, ప్రతి జోన్స్లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. మొత్తం 5 జోన్స్ అయితే చేశారు. తర్వాత నేషనల్ ఫైనల్, జోనల్ విన్నర్స్ మళ్ళీ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అవుతారు.
ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఇక్కడ. డేట్స్ మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఆగస్ట్ 20, 2024. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ సెప్టెంబర్ 17, 2024 లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్విజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తారు, ఇంకా డేట్స్ ఇవ్వలేదు, అది మీకు మెసేజ్ వస్తుంది. దీస్ డేట్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్, అంటే ఏదైనా మార్పులు ఉంటే కూడా చేయొచ్చు, ఆర్బీఐకి ఆ అధికారం ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, హౌ కెన్ రిజిస్టర్ అని ఇక్కడ క్వశ్చన్ ఉంది. మీరు యూ కెన్ రిజిస్టర్ ఫర్ ద క్విజ్ హియర్, ఇక్కడ మీకు ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను కూడా మీకు చెప్తాను ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలనేది. వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం ఇన్ఫర్మేషన్ కావాలి. పార్టిసిపెంట్స్ మస్ట్ రిజిస్టర్ ఇన్ టీమ్స్ ఆఫ్ 2 members ఫ్రమ్ ద సేమ్ కాలేజ్, అదే కాలేజ్ నుంచి ఉండాలి ఇద్దరు కూడా. ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డ్రాప్ డౌన్ మెనూ, మీకు ఆల్రెడీ దాంట్లో ఉంది. మీరు ఆర్బీఐ సైట్ ఓపెన్ చేస్తే ఈ క్విజ్ అని కొట్టేస్తే మీకు మొత్తం డీటెయిల్గా వస్తుంది. మీరు చదువుతున్న కాలేజీ పేరు కూడా ఉంటుంది. ఒకవేళ లేకుంటే మీరు కాలేజీని రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు, అది కూడా చెప్పింది. ఇంకా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, మీకు ఏ డౌట్ వచ్చినా. టీమ్ మెంబర్స్ విల్ నీడ్ టు ప్రొవైడ్ దేర్ ఇండివిజువల్ నేమ్స్, వాళ్ళ యొక్క జెండర్, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అండ్ స్టూడెంట్ ఐడి నెంబర్ ప్రొవైడెడ్ బై కాలేజ్, ఐడి నెంబరు మీరు కాలేజీలో తీసుకోవాలి, వాళ్ళు ఇస్తారు. ఇఫ్ ఐడి కార్డు హ్యాస్ నాట్ బీన్ ఇష్యూడ్, ఒకవేళ ఐడి కార్డు లేకుంటే ద నెంబర్ మెన్షన్డ్ అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్, ఏదైనా అఫీషియల్ నెంబర్ మీరు కాలేజ్ నుంచి తీసుకోండి, అది మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ మే ఇండికేట్ దేర్ కేటగరైజేషన్ బై సెలెక్టింగ్ ద బాక్స్, వాళ్ళకి సపరేట్గా బాక్స్ ఉంటుంది, అక్కడ మీరు విజువల్లీ ఇంపైర్డ్ అయితే అది టిక్ చేయండి. ఐ కెనాట్ ఫైండ్ మై కాలేజ్ ఇన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్, ఒకవేళ మీ కాలేజ్ పేరు అందులో లేకపోతే మీరు ఏం చేయాలండి ఇక్కడ ఉందండి. ఇఫ్ యువర్ కాలేజ్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ ద డ్రాప్ డౌన్ మెను, ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ వయా ద కాలేజ్ ట్యాబ్, కాంటాక్ట్ అస్ ఫామ్, లైవ్ చాట్, హెల్ప్ లైన్ మీరు కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వన్స్ యువర్ కాలేజ్ ఈజ్ వెరిఫైడ్ యూ విల్ రిసీవ్ ఏ నోటిఫికేషన్. ప్లీజ్ నోట్ దట్ ఆర్బీఐ రిజర్వ్స్ ద రైట్ టు రిజెక్ట్ కాలేజ్ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆన్ ఇన్కంప్లీట్ ఆర్ అన్వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి, ఏదైనా మిస్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఉంటే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఐ మేడ్ అన్ ఎర్రర్ వైల్ రిజిస్టరింగ్, ఒకవేళ రిజిస్టర్ చేసుకునేటప్పుడు తప్పు చేస్తే దానికి కూడా సొల్యూషన్ చెప్పారు. ఇఫ్ యూ విష్ టు చేంజ్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద టీమ్ మెంబర్, ఏదైనా మార్పు చేయాలనుకుంటే కూడా మే డిలీట్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఏ ఫ్రెష్, అంటే మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవాలి. మీరే తప్పు నింపినరు, మీ ఫ్రెండ్ మార్చుకోవాలనుకుంటే మీ టీం మెంబర్ని మళ్ళీ ఫ్రెష్గా అది పాత డిలీట్ చేసి ఫ్రెష్గా చేసుకోండి. ద చేంజెస్ విల్ హ్యావ్ బి మేడ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ డెడ్ లైన్, సెప్టెంబర్ 17th వరకు ఉంది కదా, ఆ లోపే మీరు దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. విల్ ఐ రిసీవ్ ఎ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఆఫ్టర్ రిజిస్టరింగ్, అంటే రిజిస్ట్రేషన్ అయినాక ఏమైనా కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుందా అంటే ఇక్కడ చెప్తే ఎస్, బోత్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్ విల్ రిసీవ్ ఎ కన్ఫర్మేషన్ ఈమెయిల్ విత్ ద టీమ్ కోడ్, ఒక టీమ్ కోడ్ కూడా వస్తుంది మీకు, ఎందుకంటే దాంతో మళ్ళీ మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. యూ మే లాగిన్ టు ద వెబ్సైట్ యూజింగ్ ద టీమ్ కోడ్ అండ్ పాస్వర్డ్ యూజ్డ్ వైల్ రిజిస్టరింగ్. రిజిస్టర్ అయ్యేటప్పుడే మీకు ఇవి అంటే రిజిస్టర్ అయిపోతే జనరేట్ అవుతాయి కోడ్, వాటితో మీరు ఎంట్రీ కావచ్చు. హౌ డు ఐ పార్టిసిపేట్ ఇన్ ద ఆన్లైన్ క్విజ్ ఆఫ్టర్ రిజిస్టరింగ్, రిజిస్ట్రేషన్ అయినాక ఇందులో ఎట్లా పార్టిసిపేట్ కావాలి. ఆన్ ద డేట్ ఆఫ్ ద క్విజ్ లాగిన్ టు యువర్ అకౌంట్ విత్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఆల్రెడీ మీకు వచ్చి ఉంటాయి మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్, అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదివి ఇందులో పార్టిసిపేట్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ద ఆన్లైన్ క్విజ్? ఆన్లైన్ క్విజ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, వేరియస్ టాపిక్స్ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్ సచ్ as కరెంట్ అఫైర్స్, హిస్టరీ, లిటరేచర్, స్పోర్ట్స్, ఎకానమీ, ఫైనాన్స్, ఎట్సెట్రా. క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆర్బీఐ విల్ ఆల్సో బీ ఇంక్లూడెడ్, ఆర్బీఐ గురించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రిపేర్ కండి. హౌ మెనీ క్వశ్చన్స్ విల్ ద ఆన్లైన్ క్విజ్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ద క్విజ్ విల్ హ్యావ్ 36 క్వశ్చన్స్. టైం ఎంత? ఇక్కడ చూడండి, పార్టిసిపెంట్స్ విల్ హ్యావ్ మ్యాక్సిమం 15 minutes టు కంప్లీట్ ద ఆన్లైన్ క్విజ్ విత్ ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ ఎ టైమ్ లిమిట్ ఆఫ్ 25 seconds. టీమ్స్ విత్ విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ విల్ బి గ్రాంటెడ్ అడిషనల్ 25 seconds పర్ క్వశ్చన్. టోటల్ క్విజ్ టైం పర్ విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ వాళ్ళకి 30 minutes అయితే ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళైతే ఇక్కడ 15 minutesలోనే ఆన్సర్ చేయాలి.
కెన్ ఐ టేక్ ద క్విజ్ ఆన్ మై మొబైల్ ఫోన్లో మరి అటెండ్ చేయొచ్చా? చేయొచ్చండి. ద క్విజ్ ప్లాట్ఫామ్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ అండ్ కెన్ బి యాక్సెస్డ్ ఆన్ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్ అండ్ డెస్క్, దేంట్లో అయినా మీరు చేయొచ్చు. ఈజ్ దర్ ఏ ప్రాక్టీస్ క్విజ్ అవైలబుల్? ఇక్కడ మీకు ఒక ప్రాక్టీస్ క్విజ్ కూడా ఉంది ఆర్బీఐ సైట్లో. కొన్ని శాంపుల్ క్విజెస్ ఆర్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ టు హెల్ప్ యూ ప్రిపేర్. దీస్ ఆర్ కంటిన్యూలీ అప్డేటెడ్ అండ్ యూ కెన్ టేక్ దెమ్ మల్టిపుల్ టైమ్స్. Practice quizzes can also be taken without the need to register for the quiz or login. అది మీరు వితౌట్ రిజిస్టర్ లేకుండా ప్రాక్టీస్ క్విజ్ చేసుకోవచ్చు. వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ ఫేస్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూరింగ్ ద క్విజ్? మీరు క్విజ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు చూడండి, ఆ నెంబర్ని మీరు కాల్ చేసి మీరు మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. మీ కంప్లీట్ సపోర్ట్ టీమ్ అనేది అవైలబుల్ ఉంటుందని చెప్తున్నారు. ఐఎమ్ అనేబుల్ టు లాగిన్ టు మై అకౌంట్. ఒకవేళ మీ అకౌంట్లోకి లాగిన్ కావడం అనేది పాసిబుల్ కాకపోతే కూడా మీరు ఏం చేయాలి? ఎన్ష్యూర్ దట్ యు ఆర్ యూజింగ్ ద కరెక్ట్ లాగిన్ క్రెడెన్షియల్. అంటే మీ పాస్వర్డ్, యూజర్ నేమ్ కరెక్ట్ ఎంటర్ చేసినప్పుడు మీరు లాగిన్ అవుతారు. ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఏదైనా మీకు ఉంటే మీరు ఇక్కడ మళ్ళీ నెంబర్ ఉంది, అంటే మీరు ఆ ఫర్గాట్ పాస్వర్డ్తో కూడా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, వీళ్ళని కాంటాక్ట్ కూడా కావచ్చు. వాట్ ఇఫ్ ఐ లాస్ మై ఇంటర్నెట్ కనెక్షన్ డ్యూరింగ్ ద క్విజ్? నేను క్విజ్లో పాల్గొంటున్నప్పుడు ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ పోతే ఏం చేయాలో ఇక్కడ ఇచ్చారు. ఆల్ టీమ్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెంప్ట్ ద క్విజ్ విత్ ఏ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. అంటే కరెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ దగ్గరనే మీరు పార్టిసిపేట్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ డిస్రప్షన్ టు యువర్ క్విజ్ అటెంప్ట్ డ్యూ టు ఎనీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్, అంటే మీరు నెట్ పర్ఫెక్ట్గా ఉన్న ఏరియా నుంచి మీరు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అయినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నెంబర్ ఇచ్చిండ్రు, వాళ్ళకి కాల్ చేయండి. లేదా మీకు రీటేక్ కూడా చేయొచ్చు. ఆర్బీఐ మళ్ళీ మీకు క్విజ్ కండక్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇంకా అంతకంటే సపోర్ట్ ఇంకేముంటుంది చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ కూడా ఆర్బీఐ క్విజ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. హౌ విల్ ద క్విజ్ బి స్కోర్డ్? ఇక్కడ చూడండి, ద క్విజ్ విల్ బి స్కోర్డ్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్. దెర్ ఇస్ నో పెనాల్టీస్, అంటే నెగటివ్ మార్క్స్ ఏం లేవు. మీరు రైట్ ఆన్సర్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. మీ స్కోర్ వెంటనే వస్తుంది. ఇమ్మీడియట్ మీ క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత మీ స్కోర్ వస్తుంది. వెన్ అండ్ హౌ విల్ ద రిజల్ట్ బి అనౌన్స్ అంటున్నారు. ద సెలెక్టర్ లిస్ట్ ఆఫ్ టీమ్స్ విల్ రిసీవ్ ఏ కాల్, SMS, ఈమెయిల్ రిగార్డింగ్ ద కన్ఫర్మేషన్ their selection and the students will then be required to undergo verification of their credentials provided at the time of registration. మీకు ఇమ్మీడియట్గా మెసేజ్ వస్తుంది. వాట్ ఆర్ ద ప్రైజెస్ చూద్దాం. ఇక్కడ ప్రైజెస్ చూడండి. ఫస్ట్ ఫైనల్ రౌండ్లో మీరు సెలెక్ట్ అయితే ఫస్ట్ ప్రైజ్ 10 lakhs ఉంది, సెకండ్ ప్రైజు 8 lakhs ఉంది, మీకు థర్డ్ ప్రైజు 6 lakhs. ఇది నేషనల్ వైడ్లో. ఒకవేళ మీరు జోనల్ లెవెల్లో సెలెక్ట్ అయితే ఫస్ట్ కనుక గెలిస్తే మీరు ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ 5 lakhs ఉంది, సెకండ్ ప్రైజ్ 4 lakhs, థర్డ్ ప్రైజ్ 3 lakhs ఉంది. మీరు స్టేట్ లెవెల్లో విన్ అయితే ఫస్ట్ ప్రైజ్ 2 lakhs ఉంది, సెకండ్ ప్రైజ్ 1.5 lakh ఉంది, థర్డ్ ప్రైజ్ 1 lakh ఉంది. ఇది స్టేట్ లెవెల్లో. ఏ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ టు ఆల్ స్టూడెంట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ ద ఆన్లైన్ క్విజ్. పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇస్తామని చెప్తున్నారు. హౌ కెన్ ఐ యాక్సెస్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్విజ్? ఇక్కడ చూడండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ విజిట్ ద అబౌట్ ట్యాబ్ ఆన్ వెబ్సైట్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదంటే ఇక్కడ కాల్ సెంటర్ ఉంది, అక్కడ వాళ్ళు కూడా చెప్తారు. హౌ కెన్ ఐ స్టే అప్డేటెడ్ అబౌట్ ద క్విజ్? ఈ క్విజ్ గురించి నాకు అప్డేట్స్ ఎట్లా వస్తాయి? ఫాలో us on various social media channels and visit our website. చూడండి, www.rbi.org.in లోకి వెళ్ళండి. ఈ క్విజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. రిజిస్టర్ ఫర్ ద క్విజ్ అని ఉంది కదా, ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓకే, ఇది ఇంటర్నెట్ లేదని వచ్చింది, ఎందుకంటే ఇది ఫ్లైట్ మోడ్లో ఉంది. ఒక్క నిమిషం ఆగండి. రైట్, అంటే మీకు మళ్ళీ నేను ఇంకొక వీడియోలో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. మరి ఇవైతే కొన్ని డీటెయిల్స్. నెక్స్ట్ వీడియో చూడండి, పార్ట్ 2 చూడండి, మీకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అది కూడా ఉంది ఇక్కడ. ఓకే.